తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా నేడు మెదక్ జిల్లా కలెక్టరేట్ వద్ద మహిళా ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కటౌట్ పెట్టి చుట్టూ బతుకమ్మలాడి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నుండి ఓల్డ్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. రామ్దాస్ చౌరస్తాలో శివాజీ విగ్రహం చుట్టూ తిరుగుతూ బతుకమ్మలాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 400 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయ్యో సమగ్ర శిక్ష ఉయ్యాలో ఉద్యోగులమ్మ ఉయ్యాలో ఉద్యోగ భద్రత ఉయ్యాలో మాకు లేక భయం ఉయ్యాలో అరే ఎన్ని రోజులు ఉయ్యాలో ఇక్కడికి సగిరి ఉయ్యాలో విద్యాశాఖలో గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 400 మందితో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మేము కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో మా ఉద్యోగులందరినీ 4 రోజుల్లోపు రెగ్యులరైజ్ చేస్తారని ఆ హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆడపిల్లలు చదువుకునే కేజీబీలలో విద్య అనేది అగమ్య గోచరంగా మారింది. దయచేసి మా న్యాయమైన డిమాండ్ ఏదైతుందో ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మా మెదక్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన అదేవిధంగా రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.